ఏం చేసిన సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టాం, శాసనసభలో పెట్టాం, బిల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ కొరకు పెట్టాం. ఇంత చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నంలో కేసీఆర్ సర్వేలో కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఆ కుటుంబం మొత్తం కూడా సర్వేలో పాల్గొనలేదు. అంటే ఏంది, వీళ్ళకు బీసీలకు 42% ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ కుటుంబం ఆ సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించినది రేవంత్ రెడ్డో, బాలునాయకో, ఇంకో ఇల్లేనో పుల్లేనో వ్యక్తిగతంగా చేపించిన సర్వే కాదని, అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఒక సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేలో వాళ్ళు పాల్గొనడం పోగా ఇవాళ దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాలు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప దీని చిత్తశుద్ధితోటి బీసీలకు, బలహీన వర్గాలకు 42% కల్పించాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. అందుకనే మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మేమెంతో మా వాటంతా, అది ఏ కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఆ నిష్పత్తి ప్రకారం అందరికీ అందాలే పేదవాళ్లకు. అది అభివృద్ధిలో కావచ్చు, ప్రజాప్రతినిధులుగా కావచ్చు, ఏ రంగంలో అయినా వారి వాటా వాళ్ళకి చెందాలన్నదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తాం. దాన్ని రోల్ మోడల్గానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాధిస్తాం. వాళ్ళకి న్యాయమైనటువంటి వాటను కల్పించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో చేయబోతున్నాం. అందుకనే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ పుట్టగతులు ఉండవు. మీరు బలహీన వర్గాలకు ఇట్లే కాలు అడ్డం వేస్తే, మొన్ననే మీరు పార్లమెంట్లో 0, మొన్న అసెంబ్లీలో మీ పరిస్థితి చూసినాం. పార్లమెంట్లో అయితే ఒక్క సీటు కూడా రాలే. ఇలా ఇంత పెద్ద ఎత్తున 8 సీట్లు గెలిపించినటువంటి బీజేపీకి మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనేయట్లేరు. నిధులు సాధించడం విఫలమైపోతున్నారు. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడ్డదని చెప్పేసి అప్పుడప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఏదో మనం దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మాట్లాడతారు. ఏదైనా తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ కానీ, బలహీన పట్ల బీఆర్ఎస్ కానీ ఒక విశ్వాసం, నమ్మకం లేదు అని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఏ ఒక్క నాయకుడు ఇంత సాహసం, ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఏకైక నాయకుడు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు మాత్రమే ధైర్యంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని గొప్ప ఆలోచన చేసినాడు. అటువంటి దమ్మున నాయకుడు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో చేయలేదు. ఇవాళ ఎస్సీల వర్గీకరణ వస్తే కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల వర్గీకరణ జరగలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ తీర్మానం పెట్టి అక్తార కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో వచ్చినటువంటి సూచనలను తీసుకొని కమిషన్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కూడా దళితుల వర్గీకరణ చేయగలిగింది. ఇలా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చినాం. ఇవాళ చట్టం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్, అందుకే చిత్తశుద్ధితోటి మేము ఏం చేసినా ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, రేపు ఓట్లు జరుగుతాయి కాబట్టి ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దీర్ఘాలోచన, ఈ దేశ భవిష్యత్తు, పేదవాళ్ళ భవిష్యత్తు అన్ని ఆలోచన చేసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన, వర్గీకరణకు సంబంధించిన, ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన ఏదైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధుడు వచ్చి తప్పకుండా బీసీలకు సంబంధించిన, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలైన దాకా భారతీయ జనతా పార్టీ మెడల్ వచ్చుతాం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చుతాం. దాన్ని సాధించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీర్పు